మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఈ యాప్ తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. మనం ఇప్పటి వరకు పెద్ద పెద్ద ఇళ్లను, భవనాలను, కోటలను చూసి ఉంటాం. మరి అంత పెద్ద కోటలకి సురక్షితంగా ఉండడానికి పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. ప్రతి ఒక్కరు తమ యొక్క ఇళ్లను సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రహరీ గోడలు కట్టుకుంటారు. దాని యొక్క కారణం దొంగల భయం కావచ్చు, దోపిడీదారుల భయం కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఈ ప్రపంచంలోనే అటువంటి కొన్ని హెవీలీ గార్డెడ్ హోమ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, ద ఫస్ట్ జాంబీ ప్రూఫ్ హౌస్. జాంబీస్ అనే వారిని మనం టీవీలోనే చూస్తాం. జాంబీస్ అనేవారు ఇంకా నిజంగా ఈ ప్రపంచంలో ఫామ్ అవ్వలేదు, కానీ ఫ్యూచర్ లో రారు అనే గ్యారంటీ లేదు. అందుకోసమే ఫ్యూచర్ లో గనక జాంబీస్ వస్తే వారి నుండి తప్పించుకోవడానికి జాంబీ ప్రూఫ్ గా ఈ ఇంటిని నిర్మించారు. అలా ఫ్యూచర్ లో గనక జాంబీస్ వస్తే వారి నుండి కాపాడుకోవడానికి ఈ జాంబీ ప్రూఫ్ ఇంటిని నిర్మించారు. దీనిని జాంబీ బంకర్ అంటారు. ఈ ఇల్లు పోలాండ్ లో ఉంది. దీని యొక్క గోడలు అత్యంత దృఢమైన కాంక్రీట్ తో తయారు చేయబడ్డాయి. మరియు ఈ ఇంటి యొక్క ఎంట్రన్స్ మొత్తం బ్రిడ్జ్ సిస్టమ్ లోనే ఉంటుంది. ఒకవేళ ఈ ఇంటి పైకి ఎక్కాలంటే కొంచెం గ్రిప్ కూడా దొరకదు, అంత సాఫ్ట్ గా ఉంటుంది. ఒకవేళ జాంబీస్ వచ్చినా గానీ ఈ ఇంటి లోపలికి ప్రవేశించడానికి కొంచెం కూడా గ్రిప్ ఉండని విధంగా ఈ ఇంటిని నిర్మించారు. నెంబర్ 2, బిల్ గేట్స్ హౌస్. ఈ ప్రపంచంలోనే అత్యంత డబ్బున్న వ్యక్తి బిల్ గేట్స్ అని మనందరికీ తెలుసు. మరి అంత డబ్బున్న వ్యక్తి తన యొక్క ప్రాపర్టీని కూడా ఎంతో సెక్యూర్డ్ గా ఉంచుకుంటాడు. అతని యొక్క ఇల్లు కూడా హై సెక్యూర్డ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇల్లు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ యొక్క కింగ్ యొక్క ఇల్లు. సాఫ్ట్వేర్ అని పేరు వినంగానే ఈ ఇల్లు ఖచ్చితంగా హైటెక్ గా ఉంటుంది అని మనం అనుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైటెక్ వస్తువులు అన్ని ఆ ఇంట్లో ఉంటాయి. మరియు ఆ ఇల్లు చూడడానికి ఒక అడవి మధ్యలో ఉన్నట్లుగా ఉంటుంది. దానివల్ల ఎవరు ఆ ఇంటిని ఫోటోలు కూడా తీయడానికి ఉండదు. పూర్తిగా ప్రైవేట్ గా ఆ ఇల్లు ఉంటుంది. నెంబర్ 3, రేయాంగ్ సాంగ్ రెసిడెన్స్, నార్త్ కొరియా. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నార్త్ కొరియా దేశంలో సెక్యూరిటీ సిస్టమ్ యొక్క అవసరం ఏముంది అని. ఈ దేశంలో బ్లూ జీన్స్ వేసుకుంటేనే ఊరేసి చంపేస్తారు. మరి అటువంటి భయంకరమైన డిక్టేటర్ ఉన్న ఇల్లు ఏ విధంగా ఉంటుందంటే అత్యంత హై గార్డెడ్ సెక్యూరిటీ సిస్టమ్ ని కలిగి ఉంటుంది. ఈ రియాంగ్ సాంగ్ రెసిడెన్స్ నార్త్ కొరియాలోని నార్థన్ రీజియన్ లో కట్టారు. ఇందులో నార్త్ కొరియా యొక్క రాయల్ ఫ్యామిలీ అయిన కింగ్ జాంగ్ ఉంగ్ ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఇంటి యొక్క ఇంటీరియర్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రాంతంగా కూడా చెప్పుకుంటారు. కింగ్ జాంగ్ ఉమ్ ఆ ఇంటిని సెక్యూరిటీగా ఉంచడానికి అన్ని హద్దులను కూడా దాటిపోయాడు. కింగ్ జాంగ్ ఉమ్ తన యొక్క దేశం కంటే తన యొక్క సెక్యూరిటీ కోసమే ఎక్కువ ఆర్మీని వెచ్చిస్తాడు. మరియు ఆ ఇల్లు 4 వైపులా హై పవర్ ఎలక్ట్రిక్ ఫెన్సులతో ఉంటుంది. మరియు ఆ ఇంటి యొక్క 4 వైపులా సెక్యూరిటీ గార్డులు కాపలా కాస్తూనే ఉంటారు. మరియు ఆ ఇంటికి 4 వైపులా ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ మైన్స్ ని కూడా పెట్టి ఉంచారు. మరియు ఆ ఇంటి యొక్క గోడలు ఇనుము కాంక్రీట్ ని కలిపి కట్టారు. ఒకవేళ న్యూక్లియర్ బాంబ్ వేసినా గానీ ఆ ఇంటికి ఏమీ కాకుండా ఉండేలా దృఢంగా కట్టుకున్నాడు. నెంబర్ 4, ఫెయిర్ఫీల్డ్ ఎస్టేట్ ప్రాపర్టీ. ఈ ఫెయిర్ఫీల్డ్ ఎస్టేట్ ప్రపంచంలోనే హెవీలీ గార్డెడ్ హోమ్స్ లో ఒకటిగా పిలువబడుతుంది. ఈ ప్రాపర్టీ యొక్క ఓనర్ ప్రపంచంలోనే అత్యంత డబ్బున్న వ్యక్తి అయిన ఐరా రెనార్డ్. అతను తన యొక్క సేఫ్టీ కోసం ఎంత డబ్బునైనా ఖర్చు పెడతాడు. ఈ బిల్డింగ్ హ్యాంప్టౌన్ నగరంలో ఉంది. ఈ ప్రాపర్టీ యొక్క ఖరీదు $248 మిలియన్, అంటే 2480 కోట్ల రూపాయలు అనమాట. అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ లోనే అత్యంత ఖరీదైన ప్రాపర్టీగా కూడా అది పిలువబడుతుంది. నెంబర్ 5, బకింగ్హామ్ ప్యాలెస్. బకింగ్హామ్ ప్యాలెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఎప్పుడైతే ప్రజలు సందర్శించడానికి ఈ బకింగ్హామ్ ప్యాలెస్ ని ఓపెన్ చేస్తారో అప్పుడు రోడ్లన్నీ క్లోజ్ చేస్తారు. అంతేకాకుండా హై సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఆ బిల్డింగ్ చుట్టుముట్టు ఉంటారు. ఒకసారి మైకిల్ ఫెగన్ అనే ఒక వ్యక్తి ఈ బిల్డింగ్ యొక్క గోడను దాటి లోపలికి వెళ్ళాడు. అప్పటి నుండి సెక్యూరిటీ సిస్టమ్ ని ఇంకా ఎక్కువగా పెంచేశారు. ఒకవేళ మీరు గనక ఆ బకింగ్హామ్ ప్యాలెస్ కి వెళ్ళినా లేకపోతే బకింగ్హామ్ ప్యాలెస్ ని టీవీలోంచి చూసినా అక్కడ ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న గార్డ్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు. రాత్రి సమయంలో ఈ గార్డ్స్ దగ్గర ఒక అలారం సిస్టమ్ ఉంటుంది. ఆ అలారం గనక వారికి వినిపించగానే వారు యాక్టివ్ అవుతారు. ఈ సిస్టమ్ ని రింగ్ రౌండ్ సిస్టమ్ అంటారు. ఆ సిస్టమ్ ని ఉపయోగించి ఒక గార్డు అలారం ని మోగించి ఇంకో గార్డ్ ని నిద్రపోకుండా చేస్తారు. అంతేకాకుండా ఆ గార్డ్స్ బకింగ్హామ్ ప్యాలెస్ లో నివసించే రాణిని మరియు ఆ ప్యాలెస్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. చూసారు కదా ఈ ప్రపంచంలోని హెవీలీ గార్డెడ్ హోమ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.